ముందుకెళ్ళిందంటే వీళ్ళకి గుళ్ళ స్థలాలు, మసీదు స్థలాలు, చర్చి స్థలాలను కూడా వదలని పరిస్థితుల్లో అవినీతి చేశారు వీళ్ళు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 8 మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలు పెట్టాడు. ఈ రోజు మొన్న మాట్లాడతారు కడపలో తాగునీటి సమస్య లేదని చెప్పి గాంట్ నుంచి ఉమ్ముతారు ఇలా ముఖాల మీద. కడపలో తాగునీటి సమస్య లేదు అని చెప్తే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం ముందుంది. నిన్న ఎవరో ఆఫ్రికా అడిగితే అలా చెప్తాము మీడియాకి అంతే అని చెప్తాడంటే ఈ పెద్ద మనిషి. ఇలాంటి పరిస్థితులు ఈ కడప